Hello friends, welcome to TechNews episode 1072. ఈరోజు డేట్ 24th August 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో శాంసంగ్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ ఉంది కదా, ఒక 1 వీక్ ఏమవుతున్నట్టుంది ఈ సిరీస్ లాంచ్ అయిపోయి. దాంట్లో కొన్ని మోడల్స్ మీద ఈరోజు మీకు అమెజాన్లో 3000 రూపాయల కూపన్స్ ప్లస్ బ్యాంక్ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంత షార్ట్ టైంలో మీకు కూపన్స్ రావడం అంటే ఖచ్చితంగా బెస్ట్ డీల్ అనేది చెప్పాలన్నమాట. సో ఎవరైతే ప్రీమియం శాంసంగ్ వాచెస్ కొనుక్కుందామనే ఆలోచనలో ఉన్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీరు ఫాలో అయితే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఏదైనా బెస్ట్ డీల్ మీకు అనిపించినప్పుడు, మీ రిక్వైర్మెంట్ ఉన్న డీల్ కనిపించినప్పుడు ఖచ్చితంగా లూట్ చేయండి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఛానల్ సబ్స్క్రైబర్స్ నెంబర్ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంది కదా, సో అలాంటప్పుడు కొంచెం డిప్రెషన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేస్తానండి. సో ఇలాంటి డిప్రెషన్ టైంలో మనకేమనిపిస్తూ ఉంటుంది, ఏదైనా బుక్ చదవాలనిపిస్తుంది, మోటివేషనల్ బుక్ కానీ లేదంటే మోటివేషనల్ ఆడియోస్ కానీ వినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో కుకు ఎఫ్ఎంలో మనకి డిఫరెంట్ జానర్స్లో ఆడియో బుక్స్, మోటివేషనల్ ఆడియోస్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఆడియోస్ అనేవి దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆడియో బుక్స్ రూపంలోను, ఆడియో మోటివేషనల్ ఆడియోస్ రూపంలోను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ వాయిస్ ఆఫ్ తెలుగులో నరేన్ గారి వాయిస్ ఉంది కదా, సో ఆయనకు సంబంధించిన ఆడియోస్ కూడా మనకి దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా దాంట్లో మీకు స్టోర్ చేస్తుంటాయి అనమాట. జస్ట్ లైక్ ఒక యాప్, మ్యూజిక్ యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకోండి, కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జనరల్గా దీనికి పర్ ఇయర్ మనకి సబ్స్క్రిప్షన్ ప్రైస్ 399 రూపాయలు ఉంటుంది. సో మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేశారు అనుకోండి, మీకు 200 రూపాయలు ఇన్స్టంట్గా డిస్కౌంట్ వస్తుంది, అంటే 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే పర్ ఇయర్ మీకు జస్ట్ 199 రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట. సో ఒకసారి రిజిస్టర్ చేసుకోండి, 1 ఇయర్ పాటు మీకు డిఫరెంట్ జానర్స్లో ఆడియో బుక్స్ని ఎంజాయ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కూపన్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మన టెక్నిక్స్ చూసేద్దాం. ఫస్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఫైనల్గా ఈరోజు బీటా మెంబర్స్కి వాట్సాప్ కమ్యూనిటీస్ని తీసుకొచ్చారు. వాట్ ఈస్ కమ్యూనిటీ అంటే డిఫరెంట్ గ్రూప్స్ అన్నిటిని కూడా కంబైన్గా చేసే ఇంకొక గ్రూప్ లాంటిది, వన్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ అనమాట. అంటే దీంట్లో 10 గ్రూప్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క గ్రూప్ కెపాసిటీ 512 మెంబర్స్, అంటే 10 × 512 అంటే 5000 మెంబర్స్ మీరు ఒకే దగ్గర కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా దాంట్లో మనం చూసుకోవచ్చు, న్యూస్ షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఫీచర్ని వీళ్ళు యాడ్ చేస్తున్నారు బీటా మెంబర్స్ కోసం. ఎవరైతే ఇది చూసారో, ఎవరికైతే ఇది కనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 26వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ నోట్ 11S ఈ అనే ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకురాబోతుంది. సో ఇదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్మీ నోట్ 10S ఉంది కదా, దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు. సో దీంట్లో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మరి ఎందుకు లాంచ్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుసు, తెలీదు, నాకు కూడా క్లారిటీ లేదు. 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, MediaTek Helio G95 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జర్, Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇలాంటి ఫీచర్స్తో వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రెడ్మీ నోట్ 10S అండ్ రెడ్మీ నోట్ 11S అనమాట. సో దీన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు 26వ తారీఖున. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు కూడా వెరీ సూన్ మన ఇండియాలో పోకో M5 4Gని లాంచ్ చేయబోతున్నారు. నేను మీకు చెప్పాను కదా, ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఈరోజు వీళ్ళు టీచ్ చేశారు. సో పోకో M5 అనేది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది MediaTek Helio G99 ప్రాసెసర్తో. సో అరౌండ్ ఇది 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కొత్త ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్ వీళ్ళు మిడ్ రేంజ్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 15,000 రూపాయలు టచ్ అవుతుందని నేను అనుకున్నాను. చూడాలి మరి, ఇది మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అలాంటి టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన కాంట్రవర్సీలు అనేవి రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో నిన్న వీళ్ళు చేసిన ఒక కామెంట్కి ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ లాగే మారిపోతుంది. సో Android 13 అప్డేట్ అనేది నథింగ్ ఫోన్కి ఈ ఇయర్లో రాదు, అంటే 2022లో రాదు, 2023 ఫస్ట్ క్వార్టర్లో వస్తుందని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. కాకపోతే బీటా ప్రోగ్రామ్ మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇంతకుముందు మనకి వేరే బ్రాండ్ల గురించి మనం మాట్లాడుకుంటూ, టీషర్ట్లు ఏ కలర్లు వేయలే కదా, సో వేరే బ్రాండ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే, వీళ్ళు బాగా డిలే చేస్తూ ఉంటారు అప్డేట్స్ గురించి, బాగా ల్యాగ్ చేస్తూ ఉంటారు, 3 నెలలకు 4 నెలలకు వస్తారు అప్డేట్ ఇస్తూ ఉంటారని చెప్పి ఇంతకుముందు మనకి డిఫరెంట్గా కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన పెట్టిన పోస్ట్ కింద కామెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం దెర్ ఈజ్ నో ఇష్యూ లైక్ దట్ అనమాట. అంటే స్టాక్ ఆండ్రాయిడ్ వల్ల ఇంత ల్యాగ్ చేస్తున్నప్పుడు కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ వాళ్ళు ల్యాగ్ చేయడంలో తప్పేమీ లేదేమో అని ఇప్పటికన్నా మనకి ఒక
ఒక ఐడియా అనేది రావాలనేది నా పాయింట్. స్టాక్ ఆండ్రాయిడ్ అనేది వెరీ 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 రైస్, జస్ట్ లైక్ రైస్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేసే అప్డేట్ లాంటిది అనమాట. సో అలాంటిది వీళ్ళు దాంట్లో పెద్దగా ఏం ఫీచర్స్ లేకపోయినా కానీ వీళ్ళే ఎంత లేట్ చేస్తున్నప్పుడు కస్టమైజ్డ్ ఫుల్లీ కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ ఇస్తున్న వాళ్ళకు ల్యాగ్ అవడంలో తప్పేమీ లేదేమో అనేది నేను అనుకునే వాదన. మరి దీంట్లో కూడా మళ్ళీ ఏదైనా చూడకండి, ఇది జస్ట్ నా పాయింట్ మాత్రమే. సో ఎనీవేస్, నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అనేది మీకు స్టేబుల్ అప్డేట్ అవడానికి నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లో వస్తుంది. బీటా ప్రోగ్రామ్ మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ GT Neo 4ని కూడా లాంచ్ చేయబోతున్నారంట. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన లిస్టింగ్స్ కూడా బయటకు వచ్చినాయి. సో దాని ప్రకారం వీళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఈ GT Neo 4ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీడియాటెక్లో ఉన్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 1+ రీసెంట్గా లాంచ్ అయింది కదా, దాంతో తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో రియల్మీ వాచ్ 3 Pro కాలింగ్ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది రియల్మీ 9A 5G లాంచ్ అయిన టైంలోనే లాంచ్ అవ్వాలి, కాకపోతే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ల్యాగ్ చేసినట్టున్నారు. సో అందుకని ఇది వెరీ సూన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి, iQOO వాళ్ళు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మన ఇండియాలో iQOO Z6 ఫ్యామిలీలో ఇంకొక 2 కొత్త మొబైల్స్ని యాడ్ చేయబోతున్నారు. iQOO Z6 Lite అలాగే iQOO Z6 Pro స్పెషల్ ఎడిషన్, ఈ 2 ఫోన్స్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆ Z6 ఫ్యామిలీని అసలు వదలలేదు వీళ్ళు. అండ్ Z6 Pro స్పెషల్ ఎడిషన్లో 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇలాంటి ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి స్లీపింగ్ అసిస్టెంట్ గురించి చెప్తాను. నిద్ర రాక ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, అలాగా రైతులు 3-4 వరకు నిద్ర రాని వాళ్ళ కోసం. సో మీకు స్లీప్ మాస్టర్ మెడిటేషన్ ప్రోనో యాప్ ఉంది, $620. ఇవాళ ఒక్కరోజు మాత్రమే, లింక్ ఉంటుంది కింద చూడండి, ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి వాళ్ళ టెక్నాలజీ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ ద ఫిక్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.